తిరుపతి నగరంలోని పెద్దకాపు వీధిలో ఉన్న శ్రీరామ భజన మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలకు భక్త పరవశంతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ పవిత్ర ఉత్సవాల కోసం ఆలయాన్ని శుభ్రపరిచి సుందరంగా కొత్త రంగులతో అలంకరిస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం శ్రీరాముడికి ఊంజల సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. 5వ రోజు సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. 9వ రోజు శ్రీరామ పట్టాభిషేకం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తేలా అత్యంత రమణీయంగా నిర్వహించబడుతుంది. ఈ పుణ్యదినాల్లో తిరుపతి నగరంలోని భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించుకుని దైవానుగ్రహం పొందాలని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానిస్తున్నారు. మంగళవారం ఉదయం భజన మండలి కళాకారులు ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, స్థానికులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితులు సురేష్ స్వామి, బిట్టపల్లి బ్రహ్మానందం, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Okay. కొంచెం ముందుకు రా డబ్బా చూసి కొంచెం ముందుకు రండి స్వామిగారు, కొంచెం ముందుకు రండి. అట్లా అట్లా స్వామిగారు కొంచెం ముందుకు వస్తాడు. జై శ్రీరామ్. పెద్దకాపు వీధి తిరుపతి శ్రీరామ భజన మందిరంలో ఈ నెల 27వ తేదీ శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. స్థానికులు ఇక్కడ భక్తులంతా కలిసి 2 రోజుల నుంచి గుడికి కొత్తగా పెయింటింగ్ కానీ అన్ని శుద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతుంది. 27వ తేదీ నుంచి కాపీది భజన మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం శ్రీరామస్వామికి ఊంజల సేవ జరుగుతుంది. ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఊంజల సేవ ప్రతి ఏడు ఇక్కడ జరుగుతుంది. అందువల్ల భక్తులందరూ ఇచ్చేసి రాముని అనుగ్రహం పొందాలని, ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని, అలాగే శ్రీరామనవమి ఉత్సవాలు స్టార్ట్ అవుతానే ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది. సీతారాముల కళ్యాణోత్సవం, అలాగే పట్టాభిషేకం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొని
రాముని అనుగ్రహం పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్.